మొన్న సినిమాకాన్ ఈవెంట్లోని ఫెంటాస్టిక్ ఫోర్ ట్రైలర్ని చూపించారు. మొత్తానికి ఇవాళ ఆన్లైన్లో రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఆ ఈవెంట్లో చూపించిన ట్రైలర్ గురించి బ్రేక్ డౌన్ మన ఛానల్లో ముందే అప్లోడ్ చేశాను. దానికి ముందు లీక్ అయిన కాన్సెప్ట్ ఆర్ట్స్లో కూడా లీక్ చేసిన ఎక్స్ప్లెయిన్ చేసిన సీన్సే ఇప్పుడు న్యూ ట్రైలర్లో కూడా ఉన్నాయి. అవి మాత్రమే కాకుండా ఈ న్యూ ట్రైలర్లోని మనకి కన్ఫర్మ్ అయింది చాలా డీటెయిల్సే ఈ యూనివర్స్కి, ఈ ఆల్టర్నేటివ్ యూనివర్స్కి సంబంధించి మనకి కన్ఫర్మ్ అయిపోయి ఒక క్లారిటీ అయితే ఈ ట్రైలర్ ద్వారా ఇచ్చారు. అవేంటో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్రెడీ 2005లో వచ్చిన ఫెంటాస్టిక్ ఫోర్ ఫిలిం మీలో చాలా మంది చూసే ఉంటారు. చిన్నప్పుడు నలుగురు మొనగాళ్ళు అని చెప్పి రిలీజ్ అయిన ఆ ఫిలిం చాలా వరకు డబ్బుడ్ థియేటర్స్లో కూడా చిన్నపిల్లలకి సపరేట్గా షోస్ కూడా వేసేవాళ్ళు. సో ఆ స్టోరీ అందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్ బిగినింగ్లో కూడా మనకి చెప్తుంది అదే. నలుగురు ఆస్ట్రోనట్స్ అయితే మాత్రం స్పేస్లోని రీసెర్చ్ గురించి వెళ్ళే ప్రయత్నంలోని వాళ్ళకి సూపర్ పవర్స్ రావడం, ఆ తర్వాత మన ఎర్త్కి మైటియెస్ట్ హీరోస్ ప్రొటెక్టర్స్గా మారడం అని ద గిల్బర్ట్ షోలోని హోస్ట్ చెప్పడం మనం చూస్తున్నాం. 1960 స్టైల్లో ఉన్న ఈ షో కానీ, ఆ లొకేషన్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ కంప్లీట్గా 1960s యొక్క టైమ్ లైన్ కానీ అడ్వాన్స్డ్, బాగా ఫ్యూచరిస్టిక్ అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఉన్న యూనివర్స్ అనమాట ఈ ఆల్టర్నేటివ్ యూనివర్స్. అందుకని రెట్రో స్టైల్లో ఉండేలాంటి ఫ్యూచరిస్టిక్ వరల్డ్ 1960s అయినప్పటికీ ఈ ఆల్టర్నేటివ్ రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్లోని ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ తప్పించి మరొక సూపర్ హీరోస్ లేరంట. అంటే ఇంత ఫ్యూచరిస్టిక్ అడ్వాన్స్డ్గా ఆ ఎర్త్ అనేది డెవలప్ అయినప్పటికీ అక్కడ ఏ సూపర్ హీరో కూడా లేరు. కేవలం ఈ ఆస్ట్రోనట్స్ అనే వాళ్ళు స్పేస్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి సూపర్ పవర్స్ వచ్చి సూపర్ హీరో టీమ్గా మారుతారు. ఎగ్జాక్ట్లీ మనం ఓల్డ్ ఫిలిమ్స్లో చూసినట్టే వీళ్ళు ఆ పవర్స్ ఉన్నాయని చెప్పి మీడియాకి, సొసైటీకి తెలిసిన తర్వాత వీళ్ళని సూపర్ హీరోస్గా సొసైటీలో అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. కంప్లీట్గా వీళ్ళు ఒక సెలబ్రిటీస్ లాగా మారుతారు. సో ఈ విషయంలోని ఓల్డ్ ఫిలిమ్స్కి ఈ ఫిలింకి పెద్ద తేడా ఏం లేదనమాట. ఇన్ఫాక్ట్ ఈ ఆల్టర్నేటివ్ రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్కి సంబంధించిన డాక్టర్ డూమే ప్రస్తుతానికి మెయిన్ విలన్గా MCU ఎర్త్ 616కి వస్తాడని కూడా మనకి రిపోర్ట్స్ వచ్చాయి, ఎప్పుడో చెప్పేశారు. కానీ ఓల్డ్ ఫెంటాస్టిక్ ఫోర్ ఫిల్మ్స్ మీరు చూసుకున్నట్టయితే స్పేస్ రీసెర్చ్ గురించి రీడ్ రిచర్డ్స్ అప్రోచ్ అయ్యేది విక్టర్ వాన్ డూమ్ని. తను హెవీగా మనీ ఇన్వెస్ట్ చేసిన తర్వాతనే వీళ్ళు రీసెర్చ్ అనేది మొదలు పెడతారు కదా. కానీ ఇక్కడ విక్టర్ వాన్ డూమ్ ఇన్వెస్ట్ చేసినట్టు కానీ ఆ రీసెర్చ్ అనేది తనతో కలిసే వీళ్ళందరూ స్పేస్లోకి వెళ్ళినట్టు చూపించలేదు. లిటరల్లీ విక్టర్ వాన్ డూమ్ని చూపించలేదు. కేవలం ఈ నలుగురు మాత్రమే స్పేస్లోకి వెళ్ళారు. ఆ తర్వాతనే సూపర్ హీరోస్గా తిరిగి వచ్చారు. మేబీ ఈ ఆల్టర్నేటివ్ యూనివర్స్లోని విక్టర్ వాన్ డూమ్ యొక్క సహాయం రీడ్ రిచర్డ్స్కి అవసరం లేదనుకుంటా. తన దగ్గరే డబ్బు ఉండొచ్చు, తనే రీసెర్చ్కి మొత్తం మనీ ఇన్వెస్ట్ చేసి ఈ ఎక్స్పెరిమెంట్ చేసి ఉండొచ్చు. విక్టర్ వాన్ డూమ్ తనకు ఒక కాంపిటీటర్గా, ఎనిమీగా ఫీల్ అవుతూ సపరేట్గా ఎక్కడో ఉండొచ్చు ఈ ఎర్త్లోనే అనే డౌట్స్ కూడా చాలా మందికి రావచ్చు. కానీ రీడ్ రిచర్డ్స్ కన్నా ఎక్కువ అచీవ్ చేసేయాలని చెప్పి ఎగ్నెస్ట్గా కాంపిటేటర్గా డాక్టర్ డూమ్ ఎలాంటి ప్రయత్నం కూడా ఈ ఫిలింలో చేయట్లేదు. అసలు డాక్టర్ డూమ్ ఈ యూనివర్స్కి చెందినవాడా? ఈ ఫిలింలో అసలు తన ఎపీరెన్సే లేనట్టు ట్రైలర్ కట్ ఉంది. రీడ్ చెప్తాడు, ఎప్పుడైతే నేను స్పేస్ బౌండరీస్ని చేంజ్ చేశానో అప్పుడే ఈ ప్రమాదం అనేది మొదలైంది. వాళ్ళకి మన ఎర్త్ గురించి సిగ్నల్స్ వెళ్ళాయని. అవును, ఈ స్పేస్ రీసెర్చ్ గురించి వాళ్ళు వెళ్ళిన తర్వాతే వాళ్ళకి పవర్స్ వస్తాయి, వీళ్ళలో మార్పులు వస్తాయి. అందుకు నలుగురు కూడా ముందు బాధపడతారనమాట. ఈ పవర్స్ కాకుండా మళ్ళీ నార్మల్ పీపుల్స్ లాగా అయిపోవాలని చెప్పి ఓల్డ్ ఫెంటాస్టిక్ ఫోర్ ఫిలిమ్స్లో మనం చూసాం కదా. కానీ అది మాత్రమే కాదు ఇక్కడ ప్రాబ్లం. ఎప్పుడైతే వీళ్ళు స్పేస్లోకి రీసెర్చ్ చేయడానికి వెళ్తారో ఆ స్పేస్ బీకన్ సిగ్నల్స్ అనేవి మొదలయ్యి ఈ ఎర్త్ గురించి, ఈ వరల్డ్ గురించి సిల్వర్ సర్ఫర్కి తెలుస్తుంది. ఈ ఫిలింలో మనకి జూలియా గార్నర్ లేడీ సిల్వర్ సర్ఫర్. అంటే ఇది జెండర్ స్వాప్ కాదు. ఆన్లైన్లో ఏదైనా చిన్నది వస్తే చాలు వెంటనే ప్రతి ఒక్కరు కూడా దాని గురించి అందరూ ఫాలో అవుతున్నారు. లిటరల్లీ సినిమాల మీద, సినిమాల్లో ఉండే ఓకిజం గురించి ట్రోల్స్ చేస్తూ వీళ్ళకంటూ సపరేట్ ఓకిజంని క్రియేట్ చేసుకుంటున్నారు. ఎలా అంటే కామిక్స్లో కూడా మనకి షలాబాల్ క్యారెక్టర్ ఉంటుందన్నమాట. నోరెన్ రాడ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఈ షలాబాల్ ఎంప్రెస్ అనమాట. తను కూడా ఇమ్మోర్టల్ అనమాట. సో ఈ ప్లేస్లోని నోరెన్ రాడ్ ప్లేస్లోని షలాబాల్ క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్గా తన వైఫ్ గురించి, తన ప్రపంచం సేఫ్గా ఉండడం గురించి నోరెన్ రాడ్ గెలాక్టస్కి హెరల్డ్గా మారి, అంటే గెలాక్టస్ మాటిస్తాడనమాట, నువ్వు నాకు హెరల్డ్గా, నాకు కావాల్సిన పవర్ సోర్స్ యొక్క ప్లానెట్స్ గురించి చూస్తూ సిగ్నల్స్ ఇస్తూ నాకు కంఫర్టబుల్ ఫుడ్ సోర్స్కి హెరల్డ్గా ఉన్నట్టయితే నీ ప్రపంచాన్ని, నీ వైఫ్ని వదిలేస్తాను సేఫ్గా. గెలాక్టస్ మాటిస్తాడు కాబట్టి సిల్వర్ సర్ఫర్ హెరల్డ్గా మారుతాడనమాట. మేబీ ఈ ఆల్టర్నేటివ్ యూనివర్స్లోని ఈ స్టోరీ ప్రకారం ఇక్కడ హస్బెండ్కి బదులుగా వైఫే హెరల్డ్గా మారుండొచ్చు. సేమ్ సినిమాకాన్ ఈవెంట్లో చూపించినట్టే, లీక్ అయిన కాన్సెప్ట్ ఆర్ట్స్లో ఉన్నట్టే ఈ లేడీ సిల్వర్ సర్ఫర్ వచ్చి ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ని మీట్ అయ్యి, మీరే ఈ ఎర్త్ ప్రొటెక్టర్సా, మీ ఎర్త్ ఇప్పుడు డిస్ట్రాయ్ అవ్వడానికి మార్క్ చేయబడింది, గెలాక్టస్ రాబోతున్నట్టు చెప్తుంది. ఆల్రెడీ గెలాక్టస్ చాలా ప్లానెట్స్ని డిస్ట్రాయ్ చేసేసాడని చెప్పి ఈ సిల్వర్ సర్ఫర్ ఎప్పుడైనా ఒక ప్లానెట్ని విజిట్ చేసి 8 days తర్వాతనే ఆ ప్లానెట్ డిస్ట్రాయ్ అయిపోతుందనే విషయాన్ని కూడా ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ తెలుసుకుంటారు ఓల్డ్ ఫిలిమ్స్లోని. అండ్ సిల్వర్ సర్ఫర్ వచ్చినప్పుడు కంప్లీట్లీ పవర్ కట్ అవడం కానీ,
అక్కడ లొకేషన్లో ఉన్న టెంపరేచర్ చేంజ్ అవ్వడం కానీ ఇది కూడా మనకి ఓల్డ్ ఫిల్మ్స్లో చూపించారు కదా, ఇక్కడ కూడా అలానే. అండ్ తను వచ్చి వెళుతున్న తర్వాత జానీ ఆ సిల్వర్ సర్ఫర్ని ఫాలో అవ్వడం, ఓడిపోవడం, ఇదంతా కూడా సేమ్ ఓల్డ్ ఫిల్మ్స్ యొక్క స్టైల్లోనే ఉంది. కానీ గెలాక్టస్ ఈ ఎర్త్ని చూస్ చేసుకుంది ఆ స్పేస్లోకి వీళ్ళు రీసెర్చ్ చేయడానికి వెళ్ళిన తర్వాత వచ్చిన సిగ్నల్స్ బట్టి, ఆ స్పేస్ బీకన్ యొక్క సిగ్నల్స్ బట్టి ఈ ఎర్త్ గురించి వీళ్ళకి తెలిసిందా, లేదంటే లిటరల్లీ ఇంతకు ముందు వచ్చిన స్టోరీ డీటెయిల్స్ ప్రకారం ఈ ఫిల్మ్లో మనకి ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని చూపించబోతున్నారు. ఓల్డ్ ఫిల్మ్స్లో మనకి సూజన్ స్టామ్ ప్రెగ్నెంట్గా కిడ్ పుట్టినట్టు ఏది కూడా చూపించలేదు, కానీ ఫిల్మ్లోని ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని చూపించబోతున్నారు. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అనమాట. గెలాక్టస్కి చాలా పెద్ద పవర్ఫుల్ సోర్స్ కూడా అవుతాడు. ఎలా అంటే తను కంప్లీట్లీ న్యూ రియాలిటీస్ని కూడా క్రియేట్ చేయగలుగుతాడు. కాబట్టి అలా న్యూ డిఫరెంట్ రియాలిటీస్ని క్రియేట్ చేయడం వలన గెలాక్టస్కి చాలా స్ట్రాంగ్ ఫుడ్ సోర్స్ అవుతాడు. సో లిటరల్లీ తను ఈ ఎర్త్కి వచ్చేది, ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ దగ్గరికి వచ్చేది కూడా ఈ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ గురించే. స్వయంగా తనే నార్మల్ సైజ్లోకి మారి ఎర్త్కి రావడం, బ్యాక్స్టర్ బిల్డింగ్ దగ్గర ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ని వెతకడం, ఈ విధంగా స్టోరీ డీటెయిల్స్ అనేవి రివీల్ అయ్యాయి అనమాట. అవును, మనం ప్రీవియస్గా ఓల్డ్ ఫెంటాస్టిక్ ఫోర్ 2 ఫిలింలో చూసినట్టయితే గెలాక్టస్ కంప్లీట్లీ మబ్బుల్లోని దాక్కున్నట్టు, అసలు గెలాక్టస్ అంటే ఒక మబ్బుల్లా అని చూపించారు. వరస్ట్ ప్రెజెంటేషన్ అది. కానీ ఈ ఫిల్మ్లో మనం యాక్యురేట్ ప్రెజెంటేషన్ని చూడొచ్చు. గెలాక్టస్ నిజంగా ఒక ప్లానెట్ని స్వయంగా తినేసేంత సైజులో ఉంటాడు, నార్మల్ సైజులోకి కూడా మారుతాడు. అయినప్పటికీ తను కంప్లీట్లీ బిల్డింగ్స్ అన్నిటినీ కూడా తొక్కుకుంటూ నడుచుకుంటూ వెళ్లే సీన్ని కూడా మనకి ఈ ట్రైలర్లో రివీల్ చేశారు. ఈ ప్లానెట్లో ఇంకొక సూపర్ హీరో దిక్కు లేదు కాబట్టి, కేవలం ఈ నలుగురే ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ నలుగురు మీదే డిపెండ్ అయ్యారు. మొదట్లో రీడ్ రిచర్డ్స్ కూడా కాస్త తడబడినప్పటికీ ఎలా అయినా సరే మిమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి మాట ఇస్తాడు. అంటే రీడ్ రిచర్డ్స్ ఒక కొత్త ప్లాన్ వేస్తాడనమాట. ఒక మల్టీవర్స్ బ్రిడ్జ్ని గీస్తున్నట్టు ప్రీవియస్గా చాక్ బోర్డ్ మీద మనం చూసాం. అండ్ లీక్ అయిన కాన్సెప్ట్ ఆర్ట్స్ ప్రకారం వీళ్ళందరూ కూడా క్వాంటమ్ రేలం ద్వారా తప్పించుకుంటున్నట్టు, ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని నలుగురు మాత్రమే తప్పించుకుంటున్నట్టు చూపించారనమాట. అంటే మేబీ క్లైమాక్స్కి ఈ ఎర్త్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోతుందా గెలాక్టస్ చేత, వీళ్ళందరూ కూడా క్వాంటమ్ రేలం ద్వారా తప్పించుకుని ఎర్త్ 616కి వస్తున్నారా అనే టైప్లో కూడా ఆ కాన్సెప్ట్ ఆర్ట్స్ లీక్ అయిన దాన్ని బట్టి అలానే ఉన్నాయి. అలానే మొత్తానికి క్లైమాక్స్ బ్యాటిల్లోని రీడ్ రిచర్డ్స్ యొక్క మిస్టర్ ఫ్యాంటాస్టిక్ పవర్స్ని కంప్లీట్గా ఎలాస్టిక్ అవుతూ సాగుతున్న లుక్ని కూడా మొత్తానికి రివీల్ చేశారు. తన చేతిలో ఉన్న వెపన్ లిటరల్లీ మేబీ గెలాక్టస్ మీదకి టార్గెట్ చేస్తుండొచ్చు. ఓల్డ్ ఫిల్మ్స్లో వీళ్ళ ఇనిషియల్ టార్గెట్ డైరెక్ట్గా గెలాక్టస్తో ఫైట్ చేయకముందు సిల్వర్ సర్ఫర్ తోటి, అంటే సిల్వర్ సర్ఫర్ని పట్టుకోవాలన్నమాట. ఆ సర్ఫ్ బోర్డ్ని తనని రెండు వేరు చేసినట్టయితే తన పవర్ అంతా కూడా ఆ సర్ఫ్ బోర్డ్లో ఉంటుంది కాబట్టి, వేరు చేస్తే తను వీక్ అయిపోతాడు కాబట్టి అప్పుడు మనకి కావాల్సిన ఆన్సర్స్ మనకి దొరుకుతాయని చెప్పి ప్లాన్ చేస్తారు. ఆ ఫెంటాస్టిక్ ఫోర్ ఓల్డ్ ఫిల్మ్స్లోని డాక్టర్ డూమ్ స్వయంగా అందులోని ఇన్వాల్వ్ అవుతాడు. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ప్రమాదంలో ఉందంటే డాక్టర్ డూమ్ పక్కాగా వస్తాడనమాట. ప్రపంచాన్ని సేవ్ చేయడానికి తను కూడా ప్లాన్ వేస్తాడు. అందరూ కూడా అప్పుడు తన ఆధీనంలోని తన కిందే ఉండాలి అనే టైప్లోని తన మెంటాలిటీ ఉంటుంది, తన బిహేవియర్ అంతా కూడా. కానీ ఈ ట్రైలర్ ప్రకారం ఇక్కడ ప్రపంచం అంతా డిస్ట్రాయ్ అవుతున్నా, కంప్లీట్గా హోప్స్ అన్ని కోల్పోతున్నా, ఎంత దారుణం క్రియేట్ అవుతున్నా ఇక్కడ విక్టర్ వాన్ డూమ్ యొక్క అపీరెన్సే లేదు. అంటే ఈ ఎర్త్లో తను లేడా, ఉన్నా ఆల్రెడీ ఈ ఎర్త్ని వదిలేసి వేరే యూనివర్స్కి వెళ్ళిపోయాడా? ఓల్డ్ ఫిలిమ్స్లోనే ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ తోటి తను స్పేస్లోకి వెళ్ళిన తర్వాతనే పవర్స్ వచ్చేలా కాకుండా ఇక్కడ డాక్టర్ డూమ్ ఆరిజిన్ కామిక్స్లో ఏ విధంగా ఉండేదనే దాని గురించి మీకు ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ స్వయంగా ఇప్పుడు ఆర్జీజే కూడా ఈ ఫిలిమ్స్కి సంబంధించి సపరేట్ డాక్టర్ డూమ్ ఆరిజిన్ని కూడా రాసే పనిలో ఉన్నారు కాబట్టి కంప్లీట్లీ డిఫరెంట్గా ఉండొచ్చు ఈ సాగాకి సెట్ అయ్యేలాగా. లేదా మేబీ ఈ ట్రైలర్ కట్లో మనకి డాక్టర్ డూమ్ అపీరెన్స్ కానీ తన ప్లాన్స్ కానీ ఏమీ చూపించలేదా? తను పక్కాగా ఎర్త్లో ఉన్నట్టయితే మాత్రం ఈ ఫెంటాస్టిక్ ఫోర్ కన్నా నేనే బెటర్, వాళ్ళకన్నా నేనే ఎక్కువ సాధించగలనని ఏదో ఒకటి ప్రూవ్ చేయడానికి పక్కాగా ప్రయత్నిస్తాడు. అలానే ఈ ఫిలిం యొక్క పోస్ట్ క్రెడిట్స్లో కూడా మనకి డాక్టర్ డూమ్ యొక్క క్యామియో ఉండబోతున్నట్టు కూడా చెప్పారనమాట. చూద్దాం మరి ఈ యూనివర్స్కి డాక్టర్ డూమ్కి ఏం కనెక్షన్ ఉంది ఎంసీయూకి అనే కంప్లీట్ క్లారిటీ ఈ ఫిలిం ద్వారా పక్కాగా మనకు వస్తుంది. పోతే టీజర్ కట్ అనేది లిటరల్లీ రీబూట్ ఫిలిం లానే డిజైన్ చేశారు. పోతే ఈ ట్రైలర్ కట్ కూడా అదే విధంగా ఉంది, ఒక రీబూట్ ఫిలిం టైప్లోనే డిజైన్ చేశారు తప్పించి స్పెషల్గా ఈ ఫిలింలో ఉన్న ఆ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ యొక్క ప్లాట్ గురించి ఈ ట్రైలర్లో కూడా మనకి చూపించలేదన్నమాట. సిల్వర్ సర్ఫర్ మాత్రం జెండర్ అదే ఇక్కడ షలాబాల్ వచ్చింది. గెలాక్టస్ డైరెక్ట్గా ఎర్త్ మీదకి వచ్చి నడిచే విధంగా. మీకు ఇక్కడ అందరికీ డౌట్ రావచ్చు, ఎర్త్ అంటే గెలాక్టస్ డైరెక్ట్గా న్యూయార్క్లో మాత్రమే ఎందుకు ల్యాండ్ అవ్వాలి, మిడిల్ ఈస్ట్లో ల్యాండ్ అవ్వచ్చు కదా, ఇండియాలో ల్యాండ్ అవ్వచ్చు కదా అని. కానీ ఎక్కువ పవర్ సోర్స్ సూపర్ హీరోస్ అందరూ కూడా ఎక్కడుంటే అక్కడే ల్యాండ్ అవుతాడు. ముఖ్యంగా తనకి కావాల్సింది ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ అయితే బ్యాక్స్టర్ బిల్డింగ్ న్యూయార్క్కే తను వెళ్ళాలి తప్పించి ఇండియాకి వస్తే అవ్వదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ షాంగ్చి ఫిల్మ్ అనుకోండి, ఆ లొకేషన్కి తగ్గ విలన్, ఆ నేటివిటీకి తగ్గ విలన్ ఉంటాడు. ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్క సూపర్ హీరో అన్నట్టు. కానీ ఎక్కువ శాతం పవర్ఫుల్ సూపర్ హీరోస్ అందరూ కూడా వెస్ట్లోనే ఉన్నట్టు ఈ మార్వెల్, డీసీ ఈ కామిక్స్లోని క్రియేట్ చేసుకున్నారు. డీసీలో లానే మార్వెల్లో కూడా కొన్ని ఫిక్షనల్ సిటీస్ ఉంటాయి, ఫిక్షనల్ టౌన్స్ ఉంటాయి, ఫిక్షనల్ ప్లేసెస్ ఉంటాయి సేమ్ డీసీ అండ్ మార్వెల్లోని, లైక్ గాథమ్ మెట్రోపోలిస్ లాగా.
ఆల్సో వకాండా. ఒకవేళ ప్రమాదం అక్కడ అనుకోండి, అక్కడికి వస్తారు. అలానే ఈ ఫిలింలో నాకు తెలిసి వీళ్ళు స్పేస్ మీదకి వెళ్ళిన ఆ రీసెర్చ్ పర్పస్ అనేది కంప్లీట్లీ ప్రీవియస్ ఫిలిమ్స్లా కాకుండా కొత్తదే అయి ఉంటుందన్నమాట. ఆ రీసెర్చ్ గురించి వెళ్ళిన తర్వాతనే ఈ స్పేస్ బీకన్ సిగ్నల్ అనేది ఆ సిల్వర్ సర్ఫర్కి గెలాక్టస్ దగ్గర వరకు వెళ్ళుంటుంది. మరి అదేంటో కూడా క్లియర్గా మనకి ఇంకొక ట్రైలర్ వస్తే మేబీ డీటెయిల్స్ రివీల్ అవ్వచ్చు. డాక్టర్ డూమ్ గురించి కానీ ఈ యూనివర్స్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ వచ్చినా, ట్రైలర్ వచ్చినా, లీక్స్ వచ్చినా పక్కాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రస్తుతానికి ఈ ట్రైలర్లో ఉన్న డీటెయిల్స్, ఈ యూనివర్స్ గురించి మీకు కొంత క్లారిటీ అయితే ఈ వీడియో ద్వారా వచ్చిందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా పక్కాగా యూజ్ అవ్వచ్చని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.